రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న దేవా, స్తుతులు చెల్లించుకుంటున్నాము, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అయా, ఉదయ కాలము మొదలుకొని కూడా ఈ రాత్రి కాలము వరకు మమ్మల్ని అందరినీ మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు స్తోత్రాలు. ఎస్ లార్డ్, ఈ సమయాన్ని చూడలేక అనేక మంది తండ్రి నశించిపోయారు, గతించిపోయారు, ఎన్నో ప్రమాదాలకు గురయ్యారు, ఎన్నో సమస్యలను వారు ఎదుర్కొన్నారు నాయన. అయినప్పటికీ ప్రభువా, మమ్మల్ని అందరినీ మీ యొక్క కృప చొప్పున జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కల్లో నిలవబెట్టినందుకు వందనాలు. అయా, మాకు ఏ ప్రమాదము జరగకుండా, ఏ అపాయము కలగకుండా కాపాడారు నాయన. మా పనులలో మమ్మల్ని దీవించారు, ఆశీర్వదించారు తండ్రి. క్షేమాన్ని దయచేశారు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాము. మరొక మారు ఈ విధంగా కుటుంబంతో కలిసి మీకు ప్రార్థించుకునే ఈ విలువైన అవకాశమును అనుగ్రహించినందుకు మీకే లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 22వ వచనము, యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు అనే లేఖనాల ద్వారా ఈ రాత్రికాల సమయంలో అయా మాకు సెలవిస్తున్నందుకు, మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. అవుడు తండ్రి, ఈ రోజున మేము ఒంటరి వారము కావచ్చేమో, ఈ జీవితంలో, ఈ జీవిత ప్రయాణంలో అయా అందరూ వదిలేసిన వారముగా మేము ఉండొచ్చేమో. మా తరపున ఎవరు వాదించేవారు, పోరాడేవారు లేకపోవచ్చేమో, కానీ మీరు మా పక్షముగా ఉంటారని, మాకు బదులుగా యుద్ధము చేసి మమ్మల్ని గెలిపిస్తారని, మమ్మల్ని రక్షిస్తారని అయ్యా చాలా సుస్పష్టముగా ఈ రాత్రి కాలంలో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలైనా. అయ్యా, ఎవరైతే భయంతో ఉన్నారో, కలవరంతో ఉన్నారో, ఒంటరి అనే భావంతో ఉన్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, మీరు వారి పక్షంగా ఉన్నారనే విషయాన్ని బిడ్డలకు జ్ఞాపకం చేయండి తండ్రి. ఈ రాత్రి సమయంలో ఎంతోమంది బిడ్డలు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. వారందరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతున్నాము తండ్రి, ప్రార్థిస్తున్నాము. ఎన్నో సమస్యల చేత, ఎన్నో ఇబ్బందుల చేత మీ పాద సన్నిధికి వచ్చారు నాయన. వాటన్నిటినీ కూడా వారి నుంచి తొలగించండి ప్రభువా. అనారోగ్యంతో కూడా ఎంతోమంది బాధపడుతూ అయా ప్రార్థిస్తున్నారు. వారందరిని బట్టి మేమందరము కూడా ప్రార్థిస్తున్నాము. వారందరికీ మంచి ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి అయా. ప్రతి విధమైన అనారోగ్యం నుంచి యేసు నామములో విడుదల దయచేయండి అయా. మోకాలు నొప్పులు, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, చెస్ట్ ప్రాబ్లమ్స్, ప్రతి వాటి నుంచి ప్రభువా విడుదల అనుగ్రహించండి. బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న అయా, ఏ రోగము లేకపోయినప్పటికీ బలహీనంగా ఉంటున్న ప్రతి బిడ్డకు అయా మీరే మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి దురాత్మ శక్తిని యేసు నామములో లయపరచండి తండ్రి. అదేవిధంగా నాయనా, ఎవరైతే బిడ్డలు అప్పుల్లో ఉన్నారో విడుదల అనుగ్రహించండి అయ్యా. వారి చేతులు కష్టార్జితము బహుగా ఆశీర్వదింపబడి వారు సమృద్ధిలోకి నడిచి ప్రతి అప్పు నుంచి విడుదల పొందుకొనిలాగున కృపదయ చేయండి. వివాహం కోసం బిడ్డలు ప్రార్థిస్తున్నారు. మీ చిత్తంలో వారి వివాహమును ఘనంగా జరిగించండి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలపరచండి తండ్రి. కుటుంబంలో ఉన్న కలతలను బట్టి అయ్యా మొరబెడుతున్నారు. ప్రతి కలతను తీసివేయండి. బిడ్డల కుటుంబంలో ఎటువంటి గొడవలు, మనస్పర్ధలు లేకుండా సంతోషంగా వారు జీవించే కృప దయచేయండి ప్రభువా. యవన బిడ్డలకు దుర్వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించండి. మారు మనసు అనుగ్రహించండి తండ్రి. చిన్న బిడ్డలను, వృద్ధులను మీ కాపుదలలో భద్రపరచుకోండి నాయన. ఆయా భార్యాభర్తల మధ్య ఉన్న ప్రతి గొడవ నుంచి కూడా విడుదల అనుగ్రహించండి ప్రభువా. ఆయా ప్రార్థిస్తున్నాము. ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు. వారందరూ కూడా సురక్షితంగా ఉండులాగున మీ సహాయం అనుగ్రహించండి. వారి కుటుంబాలను దీవించండి. వారు చేస్తున్న పనులను, వారు చదువుకుంటున్న చదువులను ఆశీర్వదించండి ప్రభువా. ఆయా వీసా ఇంటర్వ్యూస్లోను, ఇమిగ్రేషన్స్లోను అయా వారు అనుకుంటున్న ట్రావెలింగ్లోను మీరే వారిని కాపాడమని, వారికి తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, ఎవరైతే నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ట్రావెల్ చేస్తున్నారో వారందరూ కూడా సురక్షితంగా ఉండులాగున కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ల్యాండ్ సమస్యల నుంచి, కోర్టు సమస్యల నుంచి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించండి. బిడ్డలకు మూసుకుపోయిన ప్రతి గర్భమును తాకండి. గర్భఫలమును దయచేయండి ప్రభువా. తండ్రి,
మా భారతదేశాన్ని కూడా దీవించండి. దేశ సైనికులను వారి కుటుంబాలను కూడా మీ కృపలో భద్రపరచుకోమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, సొంత గృహాల కొరకు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి జవాబు దయచేయండి. వాటిని వారికి అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. ఈ రాత్రి సమయంలో మేమందరము కూడా మీ పైన భారం మోపి సద తీరబోతుండగా మా అందరికీ కంటి నిండా నిద్రను దయచేయండి. అపవాది, శత్రువులు, దొంగలు, హాని కలిగించే పరిస్థితులు, ఎటువంటి నిద్రలేమి సమస్యలు, ఎటువంటి పీడకల సమస్యలు ఏవి కూడా ఈ రాత్రి కాల సమయంలో మమ్మల్ని ఇబ్బందులు పెట్టకుండా కంటి నిండా నిద్రను దయచేయండి. సుఖవంతమైన నిద్రను దయచేయండి. ప్రభువా, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిని పెడుతున్నాం. మీ చిత్తమైతే మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా నిలవబెట్టు కొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.